ఇంతకుముందు నా ఛానల్‌లో నేను చాలా సార్లు ఒక మాట చెప్పేవాడినండి. అదేంటంటే, ఈ సంవత్సరం మొత్తం మీద అంటే 2026 ఈ సంవత్సరం మొత్తం మీద మెగా నామ సంవత్సరమే ఇది అని చెప్పి కొన్ని వీడియోలలో నేను ప్రస్తావించాననమాట. ఒకసారి మీరు గమనించినట్లయితే మెగా అభిమానుల సినిమాలు మొత్తం గూడా బ్లాక్ బస్టర్ హిట్ అనేది ఖచ్చితంగా కొడుతున్నాయండి. మీకు ఉదాహరణకు జనవరి 12వ తారీఖున సంక్రాంతి సందర్భంగా విడుదలైన మనశంకర వరప్రసాద్ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ముందాల ఆ సినిమా బోని కొట్టింది. మెగాస్టార్ చిరంజీవి గారు నటించే మనశంకర వరప్రసాద్. ఇంకొక విశేషం ఏంటంటే ఈ సినిమా టైటిల్ కూడా అతని పేరే అన్నమాట. అతని టైటిల్ తో వచ్చిన చిత్రం మనశంకర వరప్రసాద్ సినిమా అనేది ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయం అన్నమాట. ఎందుకంటే ఈ సినిమా గురించి ఎంత చెప్పినా కానీ తక్కువేనండి. దాదాపు ఓటీటీలకు అలవాటు పడ్డ చాలా మంది కూడా ఇప్పుడు థియేటర్లోకి రాలేకపోతున్నారు. అంతేకాకుండా కొన్ని వెబ్సైట్లో సినిమా అలా రిలీజ్ అయినప్పటి ఇలాగ ప్రత్యక్షం అయిపోతున్నాయి కాబట్టి అది ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అయిన సినిమా అయినా సరే ఓటీటీ ద్వారా సినిమాని ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో చూస్తున్నారు కాబట్టి ఈ రోజులలో చాలా మంది థియేటర్లోకి రావట్లేదని ఒక టాక్ అనేది నడుస్తున్న సమయంలో అసలు పాత రోజులు గుర్తొచ్చే విధంగా మనశంకర వరప్రసాద్ సినిమా థియేటర్లోకి ఎప్పుడైతే విడుదలైందో అసలు చూసిన వారే మళ్ళీ వెళ్ళి చూసి ఒక్కొక్కరు మరో 10 మందికి చెప్పి ఈ సినిమా చాలా బాగుంది, ఫ్యామిలీతో వెళ్ళి చూడొచ్చు, ప్రతి ఒక్కరు చూడదగ్గ చిత్రం అని ఒక టాక్ అనేది దాదాపు సినిమా విడుదలైన తర్వాత 24 గంటలలో ప్రపంచవ్యాప్తంగా స్ప్రెడ్ అయిపోయింది అనమాట. ఎప్పుడైతే ఈ సినిమా విడుదలైందో బ్లాక్ బస్టర్ హిట్ అనే ఒక టాక్ వచ్చిందో ఈ సినిమాని రిపీట్ గా అంటే ప్రతి ఒక్కరు కూడా చూసి మళ్ళీ వెళ్ళి చూసే విధంగా ఉండటం వల్ల విడుదలైన ప్రతి ఒక్క థియేటర్లకు కూడా హౌస్ఫుల్ బోర్డు అనేది పడిపోయింది అనమాట. హౌస్ఫుల్ బోర్డు అనేది పడిపోవటమే కాకుండా కొంతమంది ట్రాక్టర్లోను, బండ్ల మీద, ఎడ్ల బండ్ల మీద, వృక్షాల మీద, ఆటోలలో, కారులలో, బైకులలో, లారీలోను, బస్సుల్లోను, కొంతమంది అయితే నడుస్తూ కూడా థియేటర్లోకి వచ్చి చూసిన వాళ్ళు ఉన్నారన్నమాట. అంతేకాకుండా సీట్లు అనేది సరిపోకపోవడం వల్ల ప్రత్యేకంగా బయట నుంచి కూడా కొన్ని కుర్చీలు తీసుకొచ్చి ఏసి కూడా చూసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. అంతేకాకుండా వృద్ధాప్యంలో ఉన్న వృద్ధులు కూడా కర్రబట్టుకొని నడుమొత్తం వంగిపోయినటువంటి వాళ్ళు కూడా ఈ సినిమాని చూసి వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు అనమాట. మరి ఆ సినిమా కలెక్షన్లు దాదాపు 375 కోట్ల రూపాయలు కలెక్షన్ చేసి అతిపెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది సాధించింది అనమాట. అంతేకాకుండా ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నటించిన ఓజీ సినిమా, ఈ ఓజీ సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఎంత రాజకీయాలలో ఉన్నా, డిప్యూటీ సీఎం అయినా, ఇతను ఎమ్మెల్యే పిఠాపురానికి ఎమ్మెల్యే గెలిచినా, ఎంత ప్రజాదరణ ఉన్నా సరే కాస్తంత టైం తీసుకొని ఓజీ సినిమా అనేది ఎట్లా పూర్తి చేసిందండి. పూర్తి చేసిన తర్వాత ఆ సినిమా కోసం నిజంగా చెప్పాలంటే ఎంతమంది ప్రేక్షకులు ఎదురు చూశారంటే అతను ఏదైనా ప్రచారానికి వెళ్ళినా, మీటింగ్ పెట్టినా, లేదా ప్రజల్లో అతను ఏదైనా మాట్లాడుతున్నా చిన్న మీటింగ్లతో సహా కూడా అతనికి సంబంధించిన ఫ్యాన్స్ కావచ్చు, అభిమానులు కావచ్చు, అతని పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వీర మహిళలు, ఇట్లా జన సైనికులు వీళ్ళందరూ కూడా ముందాల అతను స్పీచ్ ఏం చెప్తుండో వినేదానికన్నా ఓజీ 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 అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఓజీ సినిమా గురించి అభిమానులు ఎంత ఎదురు చూపులు చూశారో అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలన్నమాట. ఆ సినిమా విడుదలైన తర్వాత ఆ సినిమా చేసిన కలెక్షన్లు మాత్రం పవన్ కళ్యాణ్ గారి సినీ చరిత్రలోనే అంత బడ్జెట్ అనేది నాకు తెలిసినంత వరకు ఏ సినిమా రాలేదన్నమాట. దాదాపు 300 కోట్ల రూపాయల పైసలకు ఓజీ సినిమా కలెక్షన్ చేసిందనమాట. ఒకవైపు మనశంకర వరప్రసాద్ సినిమాతోనే మెగాస్టార్ చిరంజీవి గారు పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొడితే మరి నెక్స్ట్ వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా మాత్రం అన్నకు తగ్గ తమ్ముడులా ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్. తర్వాత రామ్ చరణ్ గారు నటించిన పెద్ద సినిమా గురించి మనం ఒకసారి మాట్లాడుకునేటట్లయితే ఈ సినిమా గురించి అయితే మాత్రం ఎంత క్రేజ్ ఉందో నా మాటల్లో నేనే చెప్పలేను. ఎందుకంటే దాదాపు 200 మిలియన్ల వ్యూస్ అనేది సంపాదించిందంటేనే అది తల తిరిగిపోయే రికార్డ్ అని చెప్పుకోవచ్చు అనమాట. చికిరి 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 అనే సాంగ్, ఆ సాంగ్ సృష్టించిన రికార్డులు కావచ్చు, హల్చల్ కావచ్చు, నిజంగా ఆ మధ్యకాలంలో ప్రతి ఒక్కరు కూడా చికిరి 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 ఇక ప్రతి ఒక్కరు కూడా అదే రీల్స్ చేసిన వాళ్ళే మళ్ళీ చేసి ఒకవైపు యూట్యూబ్ లో కావచ్చు, ఒకవైపు ఫేస్బుక్ లో కావచ్చు, మరోవైపు ఇన్స్టాగ్రామ్ లో కావచ్చు, మోదోలో కావచ్చు, రకరకాల ప్లాట్ఫారం లో వాళ్ళ టాలెంట్ అనేది నిరూపించుకున్నారు అనమాట చాలా మంది. అంతేకాకుండా ముసళ్ళ, ముత్తక, వయసుల, వృద్ధుల, లేకపోతే మహిళల, చిన్నపిల్లల, ఆ గ్రామమా ఈ గ్రామమా, ఆ జిల్లా ఈ జిల్లా, ఆ రాష్ట్రమా ఈ రాష్ట్రమా, తెలుగు భాష, ఇండియా ఇంగ్లీషా, తమిళమా, మలయాళం, కన్నడమా, అసలు ఆ దేశమా ఈ దేశమా అనేది లేకుండా అన్ని దేశాల వారు కూడా కొంతమంది అయితే అసలు ఈ సినిమా సాంగ్ రిలీజ్ అయింది తెలుగులో రిలీజ్ అయింది కానీ వాళ్ళ భాషల్లో ఆ సాంగ్ ని డబ్ చేసుకొని మరీ కూడా చైనా వాళ్ళతో సహా కూడా చికిరి 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 అనే సాంగ్ కి రీల్స్ చేశారంటేనే అదొక పెద్ద రికార్డ్ అనమాట. ఆ సాంగ్ చిన్న బిట్ అనేది ఆ సాంగ్ విడుదలైన తర్వాత
దాదాపు 200 మిలియన్ల వ్యూస్ అనేది ఆ ఒక్క సాంగే సంపాదించుకుందంటే మరి ప్రపంచవ్యాప్తంగా టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ కి అంతు చిక్కని వ్యూస్ అనేది ఆ సాంగ్ మాత్రమే సంపాదించుకుందనమాట. ఆ సాంగే కాకుండా ఆ సినిమాకు సంబంధించిన ఏ ఒక్క బిట్టి విడుదలైనా సరే, పోస్టరే కావచ్చు, గ్లిమ్సే కావచ్చు, ట్రేజరే కావచ్చు, ఆ సినిమాకి సంబంధించి ఏది విడుదలైనా సరే వైరల్ అయిపోయింది అనమాట. మరి ఆ సినిమా గురించి ప్రతి ఒక్కరు ఎంతగానో ఆరాటపడి ఎదురు చూశారో మనందరికీ తెలుసు అనమాట. అంతేకాకుండా ఆ సినిమా కూడా ప్రతి ఒక్కరిని ఊరించి అంటే ఈ డేట్ ను విడుదలైతుంది, లేదా రామ్ చరణ్ గారి పుట్టినరోజు సందర్భంగా విడుదలైపోతుంది అనేసి దాదాపు ఒక 2-3 వాయిదాలు ఏమో పడి చివరకు జూన్ 4వ తారీఖున ఎప్పుడైతే విడుదలైందని అఫీషియల్ గా వాళ్ళు ప్రకటించారో అప్పటి నుంచి ప్రతి ఒక్క అభిమానికి కూడా వాళ్ళ ఆనందానికి హద్దు లేకుండా అనమాట. అంతేకాకుండా చిన్న డౌట్ అనేది ఉండేది, నిజంగా ఈ సినిమా అదే డేట్ ను విడుదలవుద్దా, మళ్ళీ ఏమైనా డేట్ మారుతారా అదేదని చెప్పి. కానీ అనుకున్నది అనుకున్నట్టుగా జూన్ 4వ తారీఖున విడుదలైన తర్వాత, ఇక ప్రపంచవ్యాప్తంగా విడుదలైన తర్వాత ఈ సినిమా పైన ఎంత క్రేజ్ అనేది వచ్చిందో అంతమంది ఈ సినిమాని డౌన్ చేద్దామన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో నిజంగా కొంతమంది యుద్ధమే చేశారని చెప్పుకోవచ్చు అనమాట. అంటే పనికిరాని యుద్ధం, ఈ సినిమా పైన విషం చల్లటం, విష ప్రచారం చల్లటం, ఈ సినిమా అలా ఉంది, ఈయన ఉంది, లెంత్ ఎక్కువైపోయింది, అది ఇది అని చెప్పేసి నానా రకాలుగా రభస చేశారనమాట. అయినా సరే పెద్ద సినిమా మాత్రం ఎన్ని ఉడుదుడుకులకు నెట్టుకుని దాదాపు 450 కోట్ల రూపాయల పైచిలకు పెద్ద సినిమా అనేది సాధించిన సంగతి మనందరికీ తెలుసు అనమాట. అంతేకాకుండా ఈ సినిమా కోసం రామ్ చరణ్ గారు ఎంత కష్టపడ్డారు అనేది, అతను ఒళ్ళును కూడా హోనం చేసుకుందే కాకుండా తన కంటి పై భాగంలో కూడా గాయమైన సంగతి మన ప్రతి ఒక్కరికి తెలుసు అనమాట. మరొక గాయం, మరి ఇక కనబడిన గాయాలు ఎన్నున్నాయో ఏమో మనకైతే తెలియదు, కానీ అంటే బయటికి రాని విషయాలు అనేది ఎన్నున్నాయో మనకైతే తెలియదు, కానీ ఈ మధ్య కాలంలో కూడా అతని చేతి మణికట్టు కూడా సర్జరీ చేయించుకున్న సంగతి మనందరికీ తెలుసు అనమాట. మరి ఆ సినిమా కోసం ఎంత కష్టపడిండో మనందరికీ తెలిసిన విషయం అనమాట. అసలు పెద్ద సినిమాలో రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందంటే, అసలు ఒక సినిమా కోసం ఇంతలా కష్టపడాలా అన్నట్టుగా ప్రతి ఒక్కరికి కూడా అనిపించింది అనమాట. ఎందుకంటే రామ్ చరణ్ గారు బాడీ పెంచడం కావచ్చు, కండలు తిరిగిన ఫైల్మాన్ లాగా, అంటే కుస్తీ ఫైటర్ లాగా మనకి కనిపించే విధానం నిజంగా కొంతమంది అనుకోవచ్చు ఏదో మాంసాహారం అది ఇది తిని అతను కండలు పెంచింది. మాంసాహారం తిన్నంత మాత్రాన కండలు రావండి. దాదాపు నాకు తెలిసినంత సంవత్సరానికి 12 నెలలు కదా, 12 నెలల్లో అతను 6 నెలల పాటు కూడా మాల మీదే ఉంటున్నాడు. మరి 6 నెలల పాటు మాల మీద ఉన్నప్పుడు ఆకుకూరలు, కూరగాయలు తప్ప మరొకటి ఏది తినే అవకాశాలు ఉండవన్నమాట. ఆ బాడీ అనేది ఏదో కూర్చొని తిన్నంత మాత్రాన అంత విధమైన బాడీ రాదు. ఒక కుస్తీ ఫైట్ యోధుల్లాగా కనిపించాలంటే దానికి సంబంధించిన కసరత్తులు చేస్తే తప్ప, అంటే జిమ్ము ఎంత కష్టపడితే ఆ విధమైన కండలు పెంచుతారు అనేది ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోవాలన్నమాట. అంతేకాకుండా మెగా హీరో నుంచి వచ్చిన మరో హీరో వరుణ్ తేజ నటించిన కొరియర్ కరకరాజు ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిందండి. దాదాపు 3 రోజులలో 37,40,00,000 రూపాయలు అనేది ఆ సినిమా సంపాదించింది అనమాట. చూడండి, ఒకరి తర్వాత ఒకరు అంటే ఫస్ట్ ముహూర్తంగా ఈ సంవత్సరంలో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ సినిమాతోనే పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అనేది కొట్టిండు. తర్వాత వచ్చిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ సినిమా, తర్వాత మెగా కుటుంబం నుంచి వచ్చిన మరో హీరో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన దాదాపు 450 కోట్ల పైచిలకు ఆ సినిమా సంపాదించింది. నెక్స్ట్ వచ్చిన వరుణ్ తేజ సినిమా 3 రోజులలో 30,40,00,000 రూపాయలు 3 రోజులలో సంపాదించిందన్నట్టుగా మనకు అర్థమవుతుంది. మెగా నామ సంవత్సరం కిందే మనం భావించుకోవాలన్నమాట. ఏ సినిమా తీసినా సరే బ్లాక్ బస్టర్ హిట్ అన్నమాట. ఇదండి ఈ రోజు వీడియో. మా వీడియోని చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాలాంటి వాళ్ళు ఎంకరేజ్ చేసినట్లుగా, మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు ఒక్క రూపాయి కూడా ఖర్చు అయ్యేది లేదండి. మా వీడియో పైన మీ అమూల్యమైన కామెంట్ తెలపండి, ఒక లైక్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులకు షేర్ చేస్తారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియో కోసం ఎదురు చూడండి. థ్యాంక్ యూ.